ఆదిలోనే ఎందుకు ఈ హంసపాదులు మనందరి నుంచి అంటున్నాను నేను ఇక్కడ క్లియర్ గా. ఓకే అండి వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి, మీరు ఆన్సర్ రాలేదు. సరే, ఇప్పుడు ఇందాక వంశీ గారు మాట్లాడుతూ సరే ఎవరికైనా దగ్గు వస్తుంది, దాంట్లో తప్పులేదు. పవన్ కళ్యాణ్ కూడా బాగా పెద్దగా దగ్గు వచ్చింది. నరేంద్ర మోడీ గారు రెడీగా చాక్లెట్ ఉందో లేదంటే విక్స్ ఉందో ఏదో ఇచ్చాడు, ఇచ్చిందని ఎవరు తప్పు పట్టట్లేదండి. రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇచ్చారని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్కి ఒక విక్స్ కాబట్టి 2 విక్స్లు ఇవ్వండి, లేదంటే ఒక విక్స్ రాయండి మీరే ముక్కుకి, లేదంటే గొంతుకు కూడా రాయండి, ఎవడన్నా వద్దన్నాడా? ఎందుకంటే మీరు అందరూ కూటమిలో ఉన్నారు, మేము దాన్ని ఎక్కడ కూడా మేము అబ్జెక్ట్ చేయట్లేదు. కాకపోతే మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చారా, ఏమన్నా ఇచ్చారా? 11 నెలలు అయిందండి, ఇంకొక నెల అయితే ఇక మీరే పెట్టారు సరిగ్గా ఏడాది క్రితం అని. ఏడాది అయిపోద్ది. 5 ఏళ్ల టర్మ్ లో ఒక ఏడాది అంటే చాలా కీలకం. ఆ ఏడాది టైంలో ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ 1,000 కోట్లు 2,000 కోట్లు ఏమన్నా వస్తున్నాయా అని అడిగాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలా. మీరు రోజు ఒక్క నిమిషం వంశీ గారు దయచేసి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. వాట్ ఈస్ ద యూస్? ప్రెస్ మీట్ పెట్టి అమరావతి అద్భుత నగరం, అమరావతి అజరాము, అమరావతి అద్భుతం, అమరావతి ప్రపంచ రాజధాని, అమరావతి అంతర్జాతీయ సచివాలయం, అమరావతి అంతర్జాతీయ ఎయిర్పోర్టు, అమరావతిలో అంతర్జాతీయ అసెంబ్లీ, అమరావతిలో అంతర్జాతీయ శిల్పారాం, అమరావతి అంతర్జాతీయ ఈ కబుర్లు తప్ప అంతర్జాతీయ ఎట్లా అయింది, ఎన్ని డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ డబ్బులకి అసలు వడ్డీ ఎవరు కట్టాలి, దానివల్ల ఆదాయం ఏమైనా వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఎంత తీరుస్తాం, ఓ శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయట్లేదు? పాయింట్ నెంబర్ 1. 2, మోడీ గారు వస్తుందని ఎవడు వ్యతిరేకిస్తాడు? ఎందుకు వ్యతిరేకిస్తామండి? భారత ప్రధాని వాళ్ళకే కాదు, మాకు కూడా ప్రధానే. మీరు కూర్చున్న రాజుగారికి కూడా ప్రధానే. ప్రధాని గారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? సీక్రెట్ గా చెబుతారంటే ఇదేమన్నా సీక్రెట్ గా? మీరు సీక్రెట్ మీటింగ్ అయితే సీక్రెట్ మీటింగ్ లో చెప్పండి, మీరు మాకు చెప్పొద్దు. పబ్లిక్ మీటింగ్ 500 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మేము సీక్రెట్ గా చెప్తాం, తర్వాత ఎప్పుడో చెబుతాం, ఇప్పుడు చెప్పాలని రూల్ ఉందా? ఇదేంది? వాట్ ఈస్ ద నాన్సెన్స్? నిజంగా చెప్పాలంటే ఇది ఎవడన్నా అసలు సమాధానం చెప్పేటటువంటి తీరా ఇది? ఇందాక రాయపాటి అరుణ గారు మాట్లాడుతుంది, ఎందుకంటే సటైరికల్ గా మాట్లాడతాం బాగా అలవాటు ఆమె. మళ్ళీ నేనేమన్నా అంటే నన్ను వెటకారం అని ఆమె అంటది. నాకు ఆమెకేం వ్యక్తిగతంగా ఏం లేవు, అసలు ఎప్పుడు మనం కలిసింది కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నా, సూట్ కేసు కంపెనీలు, మోడీ గారికి వెళ్ళి సూట్ కేసులు, ఆయన కూడా సూట్ కేసులు ఎత్తుకు రాలేదా? ఇది కాదు కదండి సబ్జెక్ట్. మేము అధికారంలో లేవు, మేము ఈ రోజు ప్రజల తరపున ఉన్నాం, మీరు ప్రభుత్వం తరపున ఉన్నారు. ప్రజల తరపున వేరు, ప్రభుత్వం తరపున వేరు. ప్రభుత్వం తరపున మీరు ఇవ్వాల్సిన రెస్పాండ్ ఏంది? లేదండి ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పిప్పించారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవ్వటం లేదు, కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉండి ఇప్పించింది, దాంట్లో ఒక 10% గ్రాంట్ గా మాత్రం కడతా ఉన్నారండి, ఆ 1,400 కోట్లు మాత్రం మేము సాధించగలిగాం, అంతకంటే మా వల్ల కాదండి. ఎందుకంటే కుడి భుజం చంద్రబాబు నాయుడు, ఎడం భుజం నితీష్ కుమార్ అండి. నితీష్ కుమార్ మాత్రం లక్షల కోట్లు నెత్తి మీద గుద్ది మరీ తీసుకెళ్లగలడు. మనం కనీసం నోరు తెరిచి సరిగ్గా కూడా తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మేము వాళ్ళ దగ్గర సరెండర్ అయి ఉన్నాం. ఎందుకంటే అప్పుడు బూతులు తిట్టింది మేమే, ఇప్పుడు సరెండర్ అయింది మేమే. మళ్ళీ ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని గట్టిగా అడగమంటారు అని చెప్పి మీరు చెప్పుంటే ఎస్ కరెక్టే కదండి. అన్ని తిట్లు తిట్టినట్లు ఎట్లా అడుగుతారండి? వీళ్ళ అవసరాల కోసం కలిశారు కదా అని చెప్పి మేము కూడా సైలెంట్ గా ఉండేవాళ్ళం. 2, ఇది ఒక సాక్షి పేపర్ లో వచ్చినటువంటి ఒకటి చూపించి అసలు బుద్ధి జ్ఞానం ఏది చాలా మాట్లాడారు. ఆ పత్రిక మీద ఏమైనా డౌట్ ఉంటే ఆ పత్రిక మీద వెళ్ళి పరువు నష్టం దావా చేసుకోండి. నేను సాక్షి పత్రిక తరపున మాట్లాడడానికి రాలా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడడానికి వచ్చాను. ఓకేనా? ఆ పత్రికలో రాసింది నిన్న మీ తెలుగుదేశం వాళ్ళే, ఐ థింక్ సతీష్ చాగంటూ సంథింగ్ అనుకుంటా, సోషల్ మీడియా వాల్స్ లో వస్తా ఉంది. ఆయన నిన్న వెళ్ళాడు అమరావతి చూద్దామని. ఆల్రెడీ అంతకుముందు 2 నెలల నుంచి తోగుతున్నారు నీళ్లు, 2 నెలల నుంచి తోడుతున్నా ఇంకా పోట్ల. మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ తోడుతున్నారు, మళ్ళీ రేపొద్దున వర్షం పడుతుంది, మళ్ళీ తోడుతారు, చేపలు పడుతున్నారు. ఇది మన అమరావతి అద్భుతం. దాన్నే వాళ్ళు పోస్ట్ చేశారు. దాంట్లో మీరు ఏమైనా అభ్యంతరకరం ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. సో దానికి నేనేం చేయగలను? ఒకటి క్లియర్ గా చెప్తున్నా, అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు, ముందు నుంచి చెప్తున్నాం. అమరావతి ప్రాంతంలో రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి 10 సంవత్సరాల కౌలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయిస్తే ఇంకొక 5 ఏళ్లు పెంచింది మేము. ఇప్పుడు 15 సంవత్సరాల కౌలు చేసింది మేము, 5 ఏళ్లు మేము పెంచాం. అది తెలుసుకోకపోతే తెలుసుకోండి. రెండవది, వాళ్ళకి మీరు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వమని మా దగ్గర ఉన్నప్పుడు నానా యాగి చేశారు కదా. 6 నెలల్లో డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలని సాక్షాత్తు కోర్టు చెప్పింది కదా. 3 ఏళ్ళు అయిపోయింది, తర్వాత కూడా గవర్నమెంట్ కూడా మారింది, ఇప్పుడు 11 నెలలు అయింది. డెవలప్ చేసి ఫ్లాట్లు మీరు ఎప్పుడు ఇస్తున్నారు? 2, ఇంకా భూములు ఎందుకు సేకరిస్తున్నారు? దీంతో ఇంకా ఆగిద్దా, మళ్ళీ ఇంకా భూములు సేకరిస్తారా? అసలు ఇవన్నీ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ విజయవాడ నగరం ఉంది, గుంటూరు నగరం ఉంది, తెనాలి మున్సిపాలిటీ ఉంది, మంగళగిరి కార్పొరేషన్ ఉంది, 4 కలిసి ఉడా కింద నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి.
నేను పుట్టక ముందు నుంచి ఆ 4 కూడా కింద ఉన్నాయి. అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు మీరు అడిగే కదా. ప్రశ్న చాలా బాగుంది వాస్తవంగా అయితే. ఒక నిమిషం సార్, అంటే అడిగే ప్రశ్న చాలా బాగుంది, మీరు అడుగుతున్న ప్రశ్న చాలా బాగుంది, దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాకపోతే రైతులు ఎక్కడ రావట్లేదు కదా. అక్కడ ఉన్నటువంటి రైతులు అయ్యా మేము భూములు ఇవ్వము, మా భూములు ఎందుకు లాక్కుంటున్నారు అని చెప్పి రైతులు ఎవరు రావట్లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైతుల పక్షాన చాలా వాళ్ళ పక్షాన పోరాడాలని మీరు ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళ వైపు నుంచి మీకు సపోర్ట్ రావట్లేదు. మరి అలాంటిది ఏదైనా కూడగట్టే ప్రయత్నం చేయండి. మరి వాళ్ళు వస్తే ఖచ్చితంగా మీరు అనేటువంటి మాటకి వ్యాలిడ్ ఉంటుంది. అంతేకాకుండా ఖచ్చితంగా కూటమి మీద వ్యతిరేకత దశలో ఒక్కసారి 37,000 ఎకరాలు మొట్టమొదటి దశలో సేకరణకి వెళ్ళారండి 2015 టైంలో. 1000 మంది రైతులు ఇవ్వాల, ఇంకా స్టిల్ 3,000 ఎకరాలు ఇంకా పెండింగ్ ఉంది. 1000 మంది రైతులు ఇవ్వాల. కొంతమంది పోదాం, కోర్టుకు పోదాం. మనం ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాయకుండా ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం, మేము ఇవ్వము భూములు అని చెప్పేసి ఖచ్చితంగా పోరాటం చేయాలి. మీరు చెప్పినట్టు ఇన్ని భూములు అవసరం లేదు అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రజలు తెలియజేయాలి. రైతులు కూడా మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాదు సార్, నాకైనా ఆశ ఉంటుంది, రాజుగారికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు మా భూములు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ఎటు తీసుకుంటారు, అదేదో ఇస్తే పోయి కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇది చంద్రబాబు నాయుడు గారు మొత్తం. అలాంటప్పుడు ఇంకా ప్రశ్న లేదు, ఇంకా అలాంటప్పుడు ప్రశ్న లేదు కదా సార్ వెంకటరెడ్డి గారు. క్లోజ్ చేద్దాం సార్, టైం అయితే. ఓకే ఓకే భూములు ఇస్తున్నారా లేదనే పాయింట్ కాదు. 54,000 ఎకరాల భూములు ఉన్నాయి, ఇంకా 44,000 ఎకరాలు సేకరిస్తా అన్నారు. 98,000 ఎకరాలు. అవును సార్, దానికి ఆన్సర్ చెప్పాలి. అదే చెప్పాను, దానికి సమాధానం చెప్పాలి.